యోహాను సువార్త 3వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుకుందాం. మరియు 14వ వచనము, మోషే ఎడారిలో ఎట్లు సర్పమును ఎత్తెనో ఆయనను విశ్వసించువాడు నిత్య జీవం పొందుటకు అట్లే మనుష్య కుమారుడును ఎత్తబడవలను. ఏ విధముగానైతే ఎడారిలో మోషే కంచు సర్పాన్ని ఎత్తినప్పుడు ప్రజలు విషసర్పము కాటుకు గురి అయినటువంటి వారు ఆ కంచు సర్పాన్ని చూచి రక్షించబడ్డారో, జీవాన్ని పొందుకున్నారో, అదే విధముగా నీవు నేను కూడా యేసయ్య ఎత్తబడినప్పుడు ఆ సిలువను చూడాలి ప్రియులారా. నిత్య జీవితాన్ని పొందుకోవాలి. ఎందుకని అంటే దేవుడు ఎంచుకున్న మార్గం సిలువ మార్గం ప్రియులారా. ప్రారంభంలో నేను ఒక మాట చెప్పాను. ఏమిటి అంటే, గొప్ప గొప్ప ప్రసంగాల కంటే, వాక్చాతుర్యముతో కూడినటి ప్రసంగాల కంటే, తెలివైనటి ప్రసంగాల కంటే సిలువ కల్లి చూచినప్పుడు, ఆ కరుణామయునిక శ్రమలు ధ్యానం చేసినప్పుడు, ఆ కరుణామయునిక రక్తాన్ని చూచినప్పుడు, ఆయన ఎటువంటి పాటులు పొందాడో దాన్ని చూచినప్పుడు ఎక్కువ మంది కరుడుగట్టినట్టు పాపాత్మలు మారు మనసు పొందుకున్నారు. అన్యులు మారారు పిల్లారా, దైవ దూషకులు మారారో. ఎవరైతే ప్రియులకు దేవుని బిడ్డలారా, ఇదిగో ఆ సిలువను నేను ఎదురిస్తానో, సిలువ మీద నేను విజయాన్ని సాధిస్తాను, సిలువను కూల్చివేస్తానన్నారో ఆ సిలువ కింద పడి నలిగిపోయారండి. అది శక్తివంతమైనటువంటి మహా గొప్ప దేవుని యొక్క ఆయుధం ప్రియులారా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నువ్వు వ్యాధితో ఉన్నావా, నువ్వు రోగంతో ఉన్నావా, నువ్వు బాధతో ఉన్నావా, నువ్వు సైతాను చేత పీడించబడుతున్నావా, ఆ సిలువను నీ దగ్గర పెట్టుకో. ఎటువంటి సాతాను శక్తి కూడా ఏమీ చేయలేదు. ప్రైజ్ ది లార్డ్, 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 ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, శ్రీ సభ చరిత్రలో ఎంతో మంది ఆ సిలువ కళ్ళు చూచి రక్షించబడ్డారు. సిలువ కళ్ళు చూచి రక్షించబడ్డారు. మొట్టమొదటిగా ప్రియులారా, ఇద్దరు వ్యక్తులను ఈరోజు నేను ముందుంచాలనుకుంటున్నాను. యేసు ప్రభువు చనిపోయిన వెంటనే ఏం జరిగిందండి? యోహాను సువార్త 19వ అధ్యాయము, త్వరగా దయచేసి వాక్యాన్ని త్వరగా తీసుకుందాం. యోహాను సువార్త 19వ అధ్యాయము. యేసు ప్రభు మరణించిన వెంటనే ఏం జరుగుతుందో విందాం ప్రియులకు దేవుని. యోహాను సువార్త 19వ అధ్యాయము 34వ వచనం నుంచి చదువుకుందాం పిల్లారా. అయితే సైనికులలో ఒకడు ఆయన ప్రక్కను బల్లెముతో పొడిచెను. వెంటనే రక్తము నీరు స్రవించెను. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఏమేమి వచ్చాయండి యేసుప్రభుడి ఒక్కలో నుంచి? రక్తము. శ్రీ సభ ఏమంటుందంటే ఇవే దివ్య సంస్కారాల బొక్కసం. ఇదే దివ్య సంస్కారాలు మన అక్కడి నుంచే వస్తున్నాయండి. ఎవరు పొడిచింది యేసు ప్రభువుని? ఎవరండి? సైనికుడు. మరొకసారి చదువు జాగ్రత్తగా, అందరూ వినండి పిల్లారా, చాలా ముఖ్యమైన మాట. అయితే సైనికులలో ఒకడు ఆయన ప్రక్కను బల్లెముతో పొడిచెను. వెంటనే రక్తము నీరు స్రవించెను. దివ్య కారుణ్య స్వరూపాన్ని కానీ పటాన్ని కానీ చూసారా? ఏముంటాయి ప్రక్కలో నుంచి? బ్లూ రంగులో, అదేవిధంగా తెలుపు, కొన్ని చోట్ల తెలుపు ఎరుపు ఉంటుందండి, కొన్ని చోట్ల బ్లూ కూడా చూశాను, బట్ తెలుపు కరెక్ట్ అనేటువంటిది. దివ్య జ్ఞాన స్నానానికి, బాప్తిస్మానికి అది గుర్తు ప్రియులారా. క్రీస్తు ప్రభు పేతురు గారు రాసిన లేఖలో మనకు చెప్తాడు, తన రక్తముతోను నీటితోను జలముతోను రక్తముతోను కడగబడాలి మనం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియులారా, యేసు ప్రభు సిలువ మీద వేలాడుతూ ఉండగా అన్యుడు, ఆయన యూదుడు కాడండి, అన్యుడు, క్రైస్తవుడు అంతకంటే కాడు ప్రియులారా. ప్రభువును అనుసరించేటువంటి వాడు కాదు, డ్యూటీ ప్రకారం వచ్చాడు అక్కడికి. ఎలా వచ్చాడండి? డ్యూటీ చేయడానికి వచ్చాడు అక్కడికి. ఒక శతాధిపతి చూసి ఆయన పొడిచిన వాని వంక అలానే చూస్తూ ఉండిపోయాడు, ముఖం తిప్పుకోలేకపోయాడు. 37వ వచనాన్ని చదువు, అదే అధ్యాయం. వారు తాము పొడిచిన వాని వంక వీక్షింతురు. ఈరోజు మనం అనుకున్నాం, మనం యేసయ్య సిలువ వంక చూడాలి, యేసయ్య సిలువను వీక్షించాలి, చూడాలి దాని కల్లి ప్రియులారా. ఎక్కువగా ఆ సిలువ వంక చూడాలి, రక్షించబడతాం.
మారు మనసు పొందాలి, హృదయ పరివర్తన చెందాలి. అదిగో ఆయన నీ కొరకే మరణించాడు. అక్కడ అబ్రహాము లింకన్ను చూచి ఆ తల్లి చెప్పాది, ఆ తల్లి పిల్లలు ఒక జాతి కోసం చెప్పింది, కానీ ఈయన మరణించింది సకల మానవాళి కోసం. అప్పుడున్నట్టు మానవాళి కోసం కాదు, ఇప్పుడున్నట్టు మనందరి కోసం కూడా ఆయన మరణించాడు. అదిగో బిడ్డ, అదిగో అటు చూడు, ఆయన నీ కొరకై, నీ పాపముల కొరకై సిలువలో మరణించాడు. ఆయన కళ్ళి చూడు బిడ్డ, ఆయన కళ్ళి చూచి నీ పాపము కొరకై ప్రాయశ్చిత్తము చేసుకో. సైనికుడు ఒకడు యేసయ్య డొక్కలో బళ్ళెముతో పొడిస్తే రక్తము నీరు స్రవించింది. ఆయన కళ్ళి అలానే చూస్తూ ఉండిపోయాడు. మత్తయి శుభవార్త 27వ అధ్యాయము, మత్తయి శుభవార్త 27వ అధ్యాయము. దయచేసి అందరూ బైబిల్ తెరవండి. 54వ వచనాన్ని చదువుకుందాం పిల్లారా. చాలా ముఖ్యమైన మాటలు. శతాధిపతి ఎవరంటండి యేసుప్రభుని డొక్కలో పొడిచింది? అందరూ చెప్పండి దయచేసి. శతాధిపతి అంటే ఎవరు? సచిన్ టెండూల్కర్ శతకం కొట్టాడు. శతకం అంటే ఎన్ని? 100. ఎంతండి? 100. సెంచురీ ఇంగ్లీష్లో ఏమంటారంటే సెంచూరియన్ అంటారండి. అంటే 100 మంది సైనికుల మీద అధికారి అతను. రోమన్ సైనికుడు. ఈస్ నాట్ అన్ అల్లాటప్ప మ్యాన్. సామాన్యుడి కాడు పిల్లారా. ఒక గొప్ప స్థితిలో ఉన్నటువంటి వాడు, ఒక గొప్ప స్థాయిలో ఉన్నటువంటి వాడు. యేసు ప్రభువుని ఆ డొక్కలో పొడిచిన తర్వాత ఆయన కళ్ళు చూస్తూ అలానే ఉండిపోయాడు పిల్లారా. ఎవరైనా కానీ ఆ కాలంలో పిల్లారా ఒక వ్యక్తిని సిలువ వేసినప్పుడు ఆ సిలువ మరణాన్ని చూసుకునే బాధ్యతని ఒక సెంచూరియన్కి, ఒక శతాధిపతికి అప్పచెబుతారు. ఒక శతాధిపతికి అప్పచెబుతారు. ఆ బాధ్యత అంతా కూడా చచ్చిపోయే వరకు. శతాధిపతి వచ్చి యేసు ప్రభుని డొక్కలో పొడిచాడు. చదవం ఇప్పుడు మొదటి నుంచి. శతాధిపతి అతనితో యేసును కావలి కాయిచున్న సైనికులు భూకంపం మొదలుగా సంభవించిన సంఘటనలు చూచి మిక్కిలి భయపడి నిశ్చయముగా. ఈ మాట వినండి ప్రియులారా, అందరూ దయచేసి. శతాధిపతి ఏమంటున్నాడు చూడండి. సృష్టిలో ప్రియులారా, చరిత్రలో, స్త్రీ సభ చరిత్రలో ఒక మొట్టమొదటి అన్యుడు ప్రియులారా, యూదుడు కాదో, క్రైస్తవుడే కాదో, ఒక అన్యుడు ప్రియులారా ఏమంటున్నాడు చూడండి. సిలువ వంక చూచి, సిలువలో వేలాడుతున్నట్టు యేసు ప్రభువును చూచి ఏమంటున్నాడు వినండి పిల్లారా. ఇదిగో నిశ్చయముగా ఇతడు దేవుని కుమారుడే. చప్పట్లు కొడదాం పిల్లారా దేవునికి. ఒక అన్యుడు పిల్లారా, ఒక అన్యుడు పలుకుతున్నాడు మొట్టమొదటిసారిగా యేసు ప్రభు. గట్టిగా చప్పట్లు కొడదాం పిల్లారా. ఒక అన్యుడు అంటున్నాడండి. ఆ యేసు ప్రభువును డొక్కలో పొడిచి రక్తము నీరు ప్రవహిస్తున్నప్పుడు ఏమన్నాడండి? ఇతడు నిక్కముగా దేవుని కుమారుడే. ఈ రోజున నీవు నేను ఆయన పలికిన మాటలు పలకగలుగుతున్నామా? సిలువ మీద వేలాడినటువంటి ఆయన మామూలు మనిషి కాడు, స్వయముగా దేవుని యొక్క కుమారుడే. ఒకవేళ మీరు విన్నారో లేదో నాకు తెలియదండి. ఆ సెంచురియన్ పేరేంటో తెలుసా? సెంచురియన్ పేరేంటో తెలుసా? ఎక్స్ట్రా బిబ్లికల్ సోర్సెస్ చదివితే, కొద్దిగా డీప్గా ఇంట్రెస్ట్ నుంచి చదివితే మనకు తెలుస్తుందండి. అతని పేరు లాంజినస్. అతని పేరు లాంజినస్. అతను మారు మనసు పొందాడు, బాప్తిస్మం పొందాడు, ఒక బిషప్ అయ్యాడు, క్రీస్తు కొరకై వేదసాక్షి మరణాన్ని పొందాడు పిల్లారా. ఆ శతాధిపతికి ఒక లోపం ఉందంటండి. తన కుడి కన్ను లోపంతో ఉందంటండి, గుడ్డి కన్ను అంటండి. ఎప్పుడైతే అతను బళ్ళెముతో పొడిచాడో క్రీస్తు రక్తపు బొట్టులు తన కుడి కన్ను మీద పడి ఉన్న పళాన క్షణాలలో తనకి దృష్టి వచ్చిందంటండి. గట్టిగా. క్రీస్తు రక్తములో శక్తి ఉంది ప్రియులారా. క్రీస్తు రక్తం విలువైనటువంటిది. నీ కొరకై ఆయన కార్చిన రక్తం మామూలు రక్తం కాదు బిడ్డ. నీ కొరకై ఆయన కార్చిన రక్తం మామూలు రక్తం కాదు ప్రియులారా. అది సృష్టిలోనే అత్యంత విలువైనటువంటి అమూల్యమైన రక్తం. ఆ రక్తాన్ని వెలలేనటువంటిదిగా మార్చమాకు నీవో. రక్తాన్ని వెలలేనటువంటిదిగా మార్చమాకో.
అమూల్యమైనటువంటి దేవుని గొర్రె పిల్ల రక్తము చేత మీరు విమోచించబడ్డారు, మీరు కొనబడ్డారు, మీరు దేవునికి అమూల్యమైనటువంటి వారు. క్రీస్తు రక్తం విలువైనటువంటి ప్రియులారా. ఆ విలువైన రక్తం అతని కన్ను మీద పడ్డప్పుడు వెంటనే అతని కనుదృష్టి వచ్చిందట. వెంటనే అతను ఇతను నిక్కముగా దేవుని కుమారుడు విశ్వసించాడు. సిలువ వంక చూచి రక్షించబడ్డాడు అన్యుడు ప్రియులారా. రెండవ వాడు సిలువ వంక చూచి రక్షించబడ్డాడు. ఎవరతను మీకు అందరూ తెలుసు. కుడివైపున ఉన్నటువంటి దొంగవాడు. చివరి క్షణంలో ప్రియులారా, ఆ కుడివైపున ఉన్న దొంగవాని మాటలన్నా చెబుదామా మన జీవితంలో? కుడివైపున ఉన్న దొంగవాడు పలికిన మాటలన్నా చెబుదామా మన జీవితంలో? యేసయ్యను చూచి ఈ శ్రమల కాలంలో, యేసు యేసు నీ రాజ్యములో నన్ను జ్ఞాపకం ఉంచుకోయా, నా పాపాలు క్షమించయ్యా, నా దోషాలు మన్నించయ్యా, యేసు నీ రాజ్యములో నన్ను జ్ఞాపకం ఉంచుకోయా. ప్రియులారా, చాలామందికి అవకాశం దొరికింది. ఈ ఆధునిక ప్రపంచంలో కూడా చాలామంది సిలువను చూస్తున్నారు. యేసు ప్రభు సిలువ వేయబడ్డప్పుడు కూడా దురదృష్టం ఏంటంటే ప్రియులారా, చాలామంది యేసయ్య సిలువ కళ్ళు చూచారు. కొంతమంది ఎగతాళి చేశారు ఏకాయికిగా నరకానికి. కొంతమంది మాత్రమే విశ్వాసముతో ఆ యేసయ్య సిలువ కళ్ళు చూడగలిగారు, రక్షణ పొందుకున్నారు. నువ్వు ఏ కోవకు చెందినటువంటి వాడివి ఈ రాత్రికాల సమయంలో? నువ్వు ఏ కోవకు చెందినటువంటి దానివి ఈ రాత్రికాల సమయంలో? నీవు సిలువ కళ్ళు చూచి కూడా ప్రతి ఆదివారం ప్రతి పూజలో పాల్గొంటూ, దివ్య సప్రసాదన లోకుంటూ, దివ్యబలి పూజలో పాల్గొంటూ, ఆ చర్చిలో ఉన్నటువంటి నీ ఇంటిలో ఉన్నటువంటి ఆ సిలువ కళ్ళు చూస్తూ కూడా, సిలువను దగ్గర ఉంచుకొని కూడా పాప కుపములో మరిగిపోతున్నావా? నీ బ్రతుకు ఎలాగా ఉంది? లేక మారు మనసు పొందినటువంటి వారి వలె, శతాధిపలే పతి వలె, మంచి దొంగ వాని వలె మారు మనసు పొందుతున్నావా? ఆ సిలువ ప్రియులారా, మంచి దొంగవానికి ఎంత దూరంలో ఉందో చెడ్డ దొంగవానికి కూడా అంతే దూరంలో ఉంది. మారు మనసు పొందినటువంటి వానికి రక్షణ ఎంత దూరంలో ఉందో, నాకు వద్దు పో అని తిరస్కరించినటువంటి వాని కూడా అంతే దూరంలో ఉంది. నువ్వు ఏ విధముగా ఉన్నావు బిడ్డ? ఫిలిప్పీలకు రాసిన లేఖలో పౌలు గారు క్రైస్తవుల గురించి ఒక మాట అంటున్నాడండి. మనందరి గురించి, తెనాల్లో ఉన్నట్టు మనందరి గురించి, నిత్య సహాయమాత విచారణలో ఉన్నటువంటి మనలో ఉన్న కొంతమందిని గురించి, ముఖ్యంగా కొంతమందిని గురించి ఈ రోజున మనందరికీ కూడా హెచ్చరిక చేస్తున్నాడు. పిల్లలు చదువుకుందాం. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుకుందాం. పిల్లలు జాగ్రత్తగా చదువుకుందాం. అందరూ తీసుకోండి. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 18వ వచనాన్ని చదువుకుందాం. క్రీస్తు సిలువ మరణమునకు శత్రువులుగా జీవించువారు అనేకులు మీలో ఉన్నారు. నేను ఏమంటున్నాడండి? అర్థమైంది అందరికీ? ఎవరికి శత్రువులుగా బ్రతుకుతున్నామంట మనం? ఎవరికి? ఆ సిలువ మరణానికి మనం విరోధులుగా బ్రతుకుతున్నామంట, శత్రువులుగా బ్రతుకుతున్నామంటండి. నీవు ఒకవేళ ఆ కోవకు చెందినటువంటి వాడివైతే, ఆ కోవకు చెందినటువంటి దానివైతే ఈ రోజున అంటున్నాడు, బిడ్డ రా, తిరిగిరా, నా దగ్గరికి రా, మారు మనసు పొందుకో, హృదయ పరివర్తన చెందుకో. ఆ యేసయ్య సిలువ కళ్ళు చూడో. ఆ యేసయ్య సిలువ కళ్ళు చూసి నీ బిడ్డలను కూడా సిలువ సన్నిధికి తీసుకొని రా. అలనాడు అబ్రహాం లింకన్ చనిపోయినప్పుడు ఆయనకి శవాన్ని చూపించి, భౌతిక దేహాన్ని చూపించి, ఆ యొక్క నీగ్రో తల్లి తన కుమారుని తన భుజాల మెత్తుకొని, అయ్యా ఆ శవాన్ని చూడయ్యా, అబ్రహాం లింకన్ శవాన్ని చూడ, ఆయన నీ కొరకే చనిపోయాడు, నీ విమోచన కొరకే చనిపోయాడని పలికిందండి. ఈ రోజున ప్రియులారా, ఆ సిలువ కళ్ళు చూచి నువ్వు కూడా చెప్పగలగాలి, ఆ సిలువలో ఉన్న యేసయ్య నా పాపముల కొరకే మరణించాడు, నా పాపముల కొరకై చనిపోయాడు. బిడ్డ మారవా? నువ్వికనైనా మారవా? మానవా? ఈరోజు అంటున్నాడు, ఈ రాత్రికాల సమయంలో నీవెక్కడా? నీ జీవితం ఎక్కడ? ఈ తపస్సు కాలంలో, ఈ శ్రమల కాలం నీ జీవితం ఎక్కడా? బేరీజు వేసుకో. దేవుడికి తెలియదా ఆదాం ఎక్కడున్నాడు? ఆదాం పాపం చేశాడండి, దాక్కున్నాడు. దేవుడికి తెలియదా ఆదాం ఎక్కడున్నాడు?
తెలుసా తెలీదా? తెలుసు. మరి ఎందుకు అడిగాడు ఎక్కడ అని? ఇట్ ఈస్ నాట్ ఎ సింపుల్ క్వశ్చన్, ఇట్ ఈస్ అన్ ఇన్విటేషన్ ఫర్ సోల్ సర్చింగ్. దేవుడు ఆహ్వానిస్తున్నాడండి, నువ్వు ప్రశ్నించుకో, నేను ఎక్కడున్నా, నా ఆత్మీయ జీవితంలో నేను ఎక్కడున్నా, నా బ్రతుకులను ఎక్కడ ఉన్నా, నా జీవితంలో ఎక్కడ ఉన్నాను, ఆత్మ పరిశీలన చేసుకో. నీ జీవితం ఎలాగా ఉంది, నీ బ్రతుకు ఎలాగా ఉంది, ఆత్మ పరిశీలన చేసుకో బిడ్డ. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. ఆయన సన్నిధికి వెళదాం, ఆయన సన్నిధికి వెళ్ళి ఆయన కృపను పొందుకుందాం ప్రియులారా. ఈ రోజున ఈ రాత్రికాల సమయంలో మనం కూడా అనుదాం ప్రియులారా. ఆ దొంగవాడు, ఆ మంచి దొంగవాడు, మనం పెట్టుకున్న పేరు ఏంటంటే దొంగవాడు కూడా మంచి దొంగవాడు అని పేరు పెట్టుకున్నాం. మంచి దొంగవాడు యేసుప్రభుని ఏమన్నాడండి? యేసు, లూకాసు వార్త 23వ అధ్యాయము, లూకాసు వార్త 23వ అధ్యాయము, త్వరగా వాక్యాన్ని తీసుకుందాం. సిలువ మీద వేలాడుతుండగా యేసు వానితో నేడే కాదు 42వ వచనం చదువమ్మా. యేసు వంకకు తిరిగి యేసు నీవు నీ రాజ్యములో ప్రవేశించినప్పుడు నన్ను జ్ఞాపకం ఉంచుకొనుము. అయితే అంతకుముందు ఒక పని చేశాడండి. ముందే వెళ్ళి నన్ను జ్ఞాపకం ఉంచుకో అనలేదండి. అంతకుముందు ఆయన ఒక పని చేశాడు, అది చేయాలి మనందరం కూడా. చదువు ఇప్పుడు 41వ వచనాన్ని చదువు. మనకు విధించిన శిక్ష న్యాయసమ్మతమైనది, మనము మన పనులకు తగు ఫలమును అనుభవించుచున్నాం. అంటే ఏంటి? తన పాప జీవితాన్ని అంగీకరిస్తున్నాడండి. హీఈస్ యాక్సెప్టింగ్ హిస్ సిన్ఫుల్ నేచర్. తన పాప జీవితాన్ని అంగీకరిస్తున్నాడండి. మనము మనకు తగినటువంటి శిక్షను అనుభవిస్తున్నాం. మనం పాపము చేస్తాం, దేవా నేను పాపినయ్యా, నేను తప్పు చేశానయ్యా, అంగీకరిస్తున్నాడు పిల్లారా. పాప క్షమాపణకి మూలం పాపం అంగీకరించటమే, పాపాన్ని అంగీకరించటమే. దేవుని సన్నిధికి వచ్చాడు, అంగీకరించాడు. ప్రియులారా, యేసు ప్రభు సిలువ మీద ఉన్నప్పుడు చాలా మంది ప్రయత్నం చేశారు యేసు ప్రభుని మాట్లాడించడానికి. ఎవ్వరికీ చెడ్డ దొంగవాడు మాట్లాడుతుంటే మాట్లాడాడండి? మాట్లాడలా, రెస్పాన్స్ ఇవ్వలా, ఎవరికి రెస్పాన్స్ ఇవ్వలా. ఆ విషయం ఎందుకు? పిలాతుడు 100 ప్రశ్నలు వేస్తే ఒక ప్రశ్నకి ముక్తసరిగా సమాధానం చెప్పాడు, మాట్లాడలా. హెరోదు యేసు ప్రభు మాట్లాడుతుంటే చూడాలని ఆశపడ్డాడు అంటుండే, వాక్యంలో ఉంటుంది. మన సమయం లేదు కాబట్టి వాడి జోలికి వెళ్ళట్లా. యేసు ప్రభు మాట్లాడితే ఆ మాటలు చూడాలని ఆశపడ్డాడంటండి హెరోదు. కానీ మాట్లాడాడు? ఆయన దగ్గర ఒక్క మాట కూడా మాట్లాడలా. కానీ ఒక పాపి సిలువ వంక చూస్తూ, దేవా నేను పాపినయ్యా, దేవా నేను పాపినయ్యా అని చెప్పగానే ప్రియులారా, వెంటనే కరుణామయుడు కరిగిపోయాడు. నేను నీతిమంతులను పిలుచుటకు రాలేదు, పాపులను పిలుచుటకు వచ్చుతని. ఈ రోజున ప్రియులారా, ఆయన మరణించింది నీ కొరకై, నా కొరకై. ఆయన ఏ పాపము కూడా చేయలేదు. నీతిమంతుడంటే ఆయన మరణిస్తున్నాడంటే ఆయన మరణించింది పిల్లారా నీ కొరకై, నా కొరకై, నీ పాపముల కొరకై, నా పాపముల కొరకై. ప్రియులకు దేవుని బిడ్డలారా, యేసయ్య సిలువను మోస్తూ ఉండగా కొంతమంది స్త్రీలు ఆయనను చూసి ఏం చేశారంటండి? లూకాసు వార్త 23వ అధ్యాయము, లూకాసు వార్త 23వ అధ్యాయము 27వ వచనం నుంచి చదువుకుందాం త్వరగా. గొప్ప జన సమూహము యేసును వెంబడించుచుండెను. అందుకొందరు స్త్రీలు ఆయన కొరకు గుండెలు బాదుకొనుచు ఏడుస్తూ ఉండిరి. యేసు వారిని చూచి, యెరూషలేము కుమార్తెలారా, ఏడవద్దనలేదండి. ఏడవద్దన్నాడా? నా కొరకు ఏడవవలదు. థ్యాంక్ యూ తల్లి. ఏడవద్దనలా, ఏడవాలి నీవో. ఇక్కడ ఏడవటం అంటే ముసలెక్కల నీళ్లు కాదండి, నిజాయితీగా పశ్చాత్తాపముతో కూడినటువంటి ఏడ్పు, పశ్చాత్తాపముతో కూడినటువంటి ఏడ్పు. నా కొరకు ఏడవద్దు అన్నాడు. చూడండి బిడ్డలారా, మీ కొరకు ఏడవండి, మీ కొరకు ఏడవండి, మీ బిడ్డల కొరకు ఏడవండి. ఇక్కడ ఏడవడం అంటే ప్రియులారా బాహ్యంగా ఏడవటం గురించి
ఆత్మలో ఆ పశ్చాత్తాపం అనేది మనలో రావాలి, ఆ హృదయ పరివర్తన మనలో రావాలి, ఆ కన్నీరు రావాలి, ఆ మార్పు రావాలి. దేవా, నేను పాపినయ్యా, నన్ను క్షమించయ్యా, నా పాపాలు మన్నించయ్యా. ప్రియ దేవుని బిడ్డ, నీ జీవితం ఎలాగా ఉంది, నీ బ్రతుకు ఎలాగా ఉంది, ఆత్మ పరిశీలన చేసుకో. అందరూ చేతులు జోడించుదాం, మన పాపాలన్నింటినీ తలంచుకొని భక్తితో జపించుకుందాం. పాప సంకీర్తన జపాన్ని జపించుకుందాం, మనం కలిసి గట్టిగా జపించుకుందాం. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, నీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసితిని. ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియ మాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మిమ్మును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలెనని బ్రతిమాలుకొనుచున్నాను. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయ చూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఆమేన్, 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 ఆమేన్. గట్టిగా చప్పట్లు కొడదాం ప్రియరా దేవునికి, గట్టిగా చప్పట్లు కొడదాం ప్రియులకు. దేవుని మనం క్షమించినటువంటి, మన్నించినటువంటి ఆ దేవుని నుండి క్షమాపణ పొందుకుందాం ప్రియులారా. ఆ దావీదు కుమారుడు, ఆ శక్తిమంతుడు మన పాపాలు క్షమించి తన శిలువ రక్తంతో కడిగి వేసి మనందరిని దీవించబోతున్నాడు పిల్లరా, మనందరిని ఆశీర్వదించబోతున్నాడు పిల్లరా. భక్తితో విశ్వాసముతో అదే విధముగా మోకరించి శిరమును వంచుడి పాట పాడుకొని దేవుని యొక్క ఆశీర్వాదాలు పొందుకుందాం ప్రియులకు దేవుని బిడ్డలారా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, 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 హల్లెలూయా. వినయముతోడ నీ మాయాద్భుత వరవాయినికి శిరమును వంచుడి వినయముతోడ నూతన ఆరాధన ప్రజ్వలింప దూతమునిందు పాదవ పందం పంచేయము గ్రహించగల్గును విశ్వాసమేగా దైవ రహస్యం. శిరమును వంచుడి వినయముతోడ పాలక జయము జయము రక్షక యేసునాకు పరమ పవిత్ర శ్రీవితు శాంతుకు యుగ యుగములకు స్తుతి కలుగును. శిరమును వంచుడి వినయముతోడ నీ మహాయాద్భుత వరవాయినికి శిరమును వంచుడి వినయముతోడ. పరలోకము నుండి మీ ప్రజలకు దివ్యాహారమునిచ్చితేరే, ఇందులో మాధుర్యము నిండి ఉన్నది. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, ఈ అద్భుత దేవద్రవ్యమానము ద్వారా మీ పాటుల జ్ఞాపక చిహ్నమున మాకు సంగ చిత్తగించితిరే. మీ దివ్య శరీర రక్తముల పరమ రహస్యములను మేము భక్తి శ్రద్ధలతో పూజింపను. మీ రక్షణ ఫలితమును మేము నిరతము చవి చూడను. యుగ యుగములు జీవించుచు పాలన చేయు ప్రభువా మాకు అనుగ్రహించండి. ఆమేన్.